ఎందుకంటే నేను ట్రాన్స్పరెంట్ గా ఉండాలండి బిగ్ బాస్. నా జీవితం అయిపోయింది. నేను అందుకే చెప్తున్నాను, నేను చేసేలా. నాగమణి కంటే బిగ్ తీసేయడం నిజంగా పోగిరి లెవెల్ టేస్ట్ అని చెప్పచ్చు. అక్కడ అంతమంది జనాలు చూస్తున్నారు అని చెప్పి తెలిసి కూడా తన ఎమోషన్ ని బయట పెట్టాడు. సో తను జెన్యూన్ బట్ స్ట్రాంగ్ ఉండాలి మణికంఠ అనేది నా సజెషన్. సో ఇలానే ఉంటే మాత్రం ఎలిమినేషన్ పక్కా అవుతాడు. విన్నర్ రాదు కదా, కొన్ని వీక్స్ కూడా ఉండకపోవచ్చు. బికాస్ ఆడియన్సే కదా ఓట్ వేసేది. సో ఆడియన్స్ ఎంతవరకు తీసుకోగలుగుతారో అంతవరకే తీసుకోగలుగుతారు. అదర్వైజ్ ఇట్ అవుట్ బాబాయ్ అని చెప్తారనమాట. నాగమణి కంట గురించి ఇంకా మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. సో ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ లో ఎవరు హౌస్ నుంచి వెళ్ళిపోతారు అనుకుంటున్నారు? సో ఈ వీక్ బేబక్క వెళ్ళే ఛాన్సెస్ వెరీ హై ఉన్నాయి. శేఖర్ భాష గురించి మాట్లాడితే బాబాయ్ ఒక్కొక్క ఆణిముత్యం వదులుతున్నాడు అనమాట. సో అందరికీ నచ్చిన వ్యూ ఐ లవ్ యూ అని చెప్పేసి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బిగ్ బాస్ నాగమణి కంటని ఎలిమినేట్ చేస్తావా లేదా అని కొంతమంది, సో నాగమణి కంటనే విన్నర్, ఏం చేసుకుంటారో చేసుకోండి కొంతమంది, సో ఈయన మా కొద్దు బాబోయ్ అని చెప్పేసి కొంతమంది. సో ప్రజెంట్ నాగమణి కంట గురించి నడుస్తున్న టాక్ అయితే ఇదే కదా. సో బిగ్ బాస్ సీజన్ 8 అనగానే ప్రజెంట్ నాగమణి కంటనే టాపిక్ ఉందనమాట. సో నాగమణి కంట గురించి మనం మాట్లాడుకుందాము షార్ట్ అండ్ స్వీట్ గా. సో విగ్ కూడా తీసేసి తన ఎమోషన్ ని విగ్ కూడా తీసేసి జెన్యూన్ గా అనిపించాడా అక్కడ తన ఎమోషన్ ని బయట పెట్టేటప్పుడు? ఐ మీన్ ఇంతమంది కోట్ల మంది బిగ్ బాస్ షోని అయితే మనం చూస్తాము. సో అంతమంది చూస్తున్నారని తెలిసి కూడా తను విగ్ తీసేసి తన ఎమోషన్ ని బయట పెట్టాడు. సో ఇక్కడ జెన్యూన్ అనిపిస్తున్నాడనే అనుకుందాము. సో ఇది సింపతి ప్లే చేస్తున్నాడు అంటారా? సో చూద్దాం, మాట్లాడుకుందాము. సో నాగమణి కంటకి ఫస్ట్ డే ఓట్లేసి బయటికి పంపించాలి అనుకున్నారు డైరెక్టర్ గారు వచ్చినప్పుడు. సపోజ్ అలాంటిది ఒకవేళ జరగకపోయి ఉండింటే, ఇప్పుడు అక్కడ ఆ రోజు అలా జరిగింది కాబట్టి అక్కడి నుంచి స్టార్ట్ అయిందనమాట ఈ సింపతి కార్డు, లేకపోతే వాట్ ఎవర్ ఇప్పుడు ఈ స్టోరీ మొత్తం. బట్ ఒకవేళ అక్కడ జరగకపోయి ఉంటే, అలా ఐ మీన్ ఓట్స్ తనకు వేయకపోయి నార్మల్గా ఉండింటే, నెక్స్ట్ డే మణికంఠ ఈ స్టోరీ ఇలానే కంటిన్యూ చేసేవాడా చేయకపోయేటోడా అని చెప్పేసి నాకు ఒక డౌట్ అనమాట. అంతే కదా, ఇప్పుడు అక్కడ జరిగింది ఒక రీజన్ ఉందన్నమాట, ప్రాపర్ రీజన్. ఏంటిది? నన్ను హౌస్లో నుంచి బయటికి పంపిస్తున్నారు, సో నా గురించి ఆడియన్స్కి తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను నా పాస్ చెప్పుకుంటున్నాను అని చెప్పేసి నాగమణి కంట అయితే చెప్తున్నాడు. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ మీ నా హౌస్లో జరగకపోయి ఉంటే ఆ రోజు నాగమణి కంట ఇదే స్టోరీని కింద స్టార్ట్ చేస్తే జనాలు ఇంకా ఏమనేవారు? ఇప్పటికే సింపతినే గెయిన్ చేస్తున్నాడు. బిగ్ బాస్ సీజన్ 7లో పల్లవి ప్రశాంత్ ట్రాక్ లో వెళ్తున్నాడు అని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ నిజంగా అక్కడ ఓట్లు తనకు పడకపోయింటే, ఆ సిచ్యువేషన్ జరగకపోయింటే, ఇది గిన ఈ స్టోరీ కింద రన్ చేసింటే ఇంకా ఏం అనేవాళ్ళు కదా. సో నాగమణి కంట ఇప్పుడు స్టార్టింగ్లో కొన్ని షార్ట్ ఫిలిమ్స్లో అండ్ అలాగే వెబ్ సిరీస్లో చేస్తూ వచ్చాడు. అండ్ అలాగే అదే ఫేమ్తో సీరియల్స్లో కూడా అడుగు పెట్టాడనమాట. సో మా టీవీలోనే ఒక సీరియల్ కూడా చేశాడు. సో అదే ఫేమ్తో ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాడు. తన పాస్ట్ ఏదైతే ఉందో అది అగ్రీ చేస్తారు ప్రతి ఒక్కరు, బికాస్ ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ స్ట్రగుల్స్. ఇప్పుడు విష్ణుప్రియ ఉంది, విష్ణుప్రియ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అక్కడ ఆ స్టేజ్లో ఉంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఉంటారు. నాగమణి కంటే తప్పు పట్టట్లేదు, బట్ మెంటల్లీ స్ట్రాంగ్గా లేడు అనే పాయింట్ క్లియర్గా తెలుస్తుంది. బికాస్ ప్రతి చిన్న పాయింట్కి ఎమోషనల్ అవ్వకూడదు. బికాస్ మన నెగిటివిటీ ఏదన్నా ఉంటే అది పక్కనోళ్ళకి చూపించకుండా మన స్ట్రెంగ్త్ని చూపించి ఆడి మనం గెలిచాలి. ఇది నా ఒపీనియన్. సో అంతే కదా, మన స్ట్రెంగ్త్ చూపించాలి తప్ప మన నెగిటివిటీ చూపించకూడదు. సో ఆడియన్స్కి సింపతి గెయిన్ చేయడానికి తప్ప అది ఎమోషన్ ఎక్కడ పనికిరాదు బిగ్ బాస్ సీజన్ హౌస్లో. ఐ మీన్ నా ఒపీనియన్, అంతే కదా. సో ఏమొస్తుంది? సో నిజంగా జనాలే ఫూల్స్ అవుతారు లాస్ట్కి. ఎందుకంటే ఇప్పుడు తను కొన్ని వీక్స్ సర్వైవ్ అవ్వటానికి అలా చెప్పిండొచ్చు. అంటే ఇప్పుడు తను ఆల్రెడీ చెప్తున్నాడు కదా, నాకు ఒక పాప ఉంది, సో పాప కోసం ఐ మీన్ అమౌంట్, ఒక మంచి ఫాదర్ అనిపించడానికి నాకు అమౌంట్. సో ఎవ్రీ అమౌంట్ కోసమే వస్తారు, అది మనకు తెలిసినదే. సో నువ్వు కూడా అదే అలా ఆ వేలోనే వచ్చావు కదా. సో అలా వచ్చినప్పుడు మెంటల్లీ స్ట్రాంగ్ ఉండాలి, అంతే స్పిరిట్తో గేమ్ ఆడాలి కదా. సో అలా ఆడినప్పుడే ఇంకా లైక్ చేస్తారు మణికంఠని. బట్ అది మానేసి నాగమణికంఠ
ఎవ్రీ టైం గర్ల్స్ ఏడుస్తారు అలా అంటే అంత ఎక్కువగా, బట్ ఇప్పుడు తన ఏడుస్తున్నాడు అనమాట. సో ఇలానే గిన హౌస్లో కంటిన్యూ అవుతే వెళ్ళిపోవడం మాత్రం పక్క, ఇదైతే గ్యారంటీ అనమాట. బికాస్ ఆడియన్స్ కొంతవరకే తీసుకోగలుగుతారు ఆ ఏడుపు కావచ్చు, ఆ ఎమోషన్ కావచ్చు. సో అది ఒక వరకు ఏదో ఒక తన స్టోరీ తెలుసుకోవాలనే ఇంటెన్షన్తో అయ్యో పాపం అని చెప్పేసి చూస్తారు. బట్ ఇదే కంటిన్యూ అవుతే గిన మణికంఠ ఎలిమినేషన్ అవ్వడం మాత్రం గ్యారంటీ. అంతే కదా ఫ్రెండ్స్. ఇప్పుడు గేమ్లో చూపించాలి ఏమన్నా ఉన్నా. ఇప్పుడు సపోజ్ ఎమోషన్ ఇంకో సో ఫస్ట్ వీక్ ఎలిమినేషన్లో ఎవరు హౌస్ నుంచి వెళ్ళిపోతారు అనుకుంటున్నారు? మ్యాక్సిమం ఓట్స్ గురించి కూడా మాట్లాడుకుంటే బేబక్క వెళ్ళే ఛాన్సెస్ వెరీ హై ఉన్నాయి. బికాస్ ఏమో తెలియదు, తన మెతకతనం సాఫ్ట్గా ఉంటుంది హౌస్లో, టార్గెట్ అయ్యారు ఇవన్నీ మనకు తెలియదు. అండ్ తన వాయిస్ రైజ్ చేయట్లేదు, ఎక్కడ రైజ్ చేయాలో బేబక్క కూడా అలా సాదా సీదాగా వెళ్ళిపోతున్నారు అనమాట. అంటే ఎక్కడ వాయిస్ రైజ్ చేయాలి అక్కడ వాయిస్ రైజ్ చేయట్లేదు, మాట్లాడట్లేదు అనమాట. అండ్ సోనియా లైవ్ అప్డేట్లో నైట్ మాట్లాడుతుంది అనమాట ఏమని, సో బేబక్క చూడడానికి సాఫ్ట్గా ఉన్నారు, సో నేను తనని అంతగా ఆడట్లేదు కదా గేమ్, సో అట్లా సాఫ్ట్గా కనిపిస్తున్నారు, సో నేను అందుకే టార్గెట్ చేశాను అని సోనియా చెప్తాదనమాట. అక్కడ సోనియా టార్గెట్ చేసింది కాబట్టి ఈ కుక్కర్ ఇది అని చెప్పేసి మొత్తం తీసుకొని నామినేషన్లో అక్కడ స్టార్ట్ చేసింది అని చెప్పేసి, అంటే క్లియర్గా టార్గెట్ చేసింది అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట. సో ఈ వీక్ బేబక్క వెళ్ళే ఛాన్సెస్ వెరీ హై ఉన్నాయి. అండ్ నెక్స్ట్ శేఖర్ భాష గురించి మాట్లాడితే బాబాయ్ ఒక్కొక్క ఆణిముత్యం వదులుతున్నాడు అనమాట. సో అందరికీ నచ్చిన వ్యూ ఐ లవ్ యూ అని చెప్పేసి, నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎన్నో ఉన్నాయి ఆయన ఆణిముత్యాలు, సడన్ గా గుర్తు రావట్లేదు చెప్పాలంటే. సో శేఖర్ భాష గారి గురించి మీరేం చెప్తారు? ఆయన వదిలే సిల్లీ జోక్స్ అని చెప్పాలో లేకుంటే ఏమంటారో, నిజంగా ఆయన జోక్స్ అన్ని ఒక చిన్న ఎపిసోడ్ వేస్తే నవ్వు రాదు, కానీ నవ్వాలా అని చెప్పి నవ్వుతాం అనమాట, అలా ఉన్నాయి. సో ఎపిసోడ్ ఇదనమాట. ఇంకా నాగమణి కంటే బిగ్ తీసేయడం నిజంగా పోగిరి లెవెల్ టేస్ట్ అని చెప్పచ్చు. అక్కడ అంతమంది జనాలు చూస్తున్నారు అని చెప్పి తెలిసి కూడా తన ఎమోషన్ని బయట పెట్టాడు. సో తను జెన్యూన్ బట్ స్ట్రాంగ్ ఉండాలి మణికంఠ అనేది నా సజెషన్. సో మణికంఠ గురించి మీరేమనుకుంటున్నారు కమెంట్ చేయండి. స్ట్రాంగ్ ఉండాలి, స్ట్రాంగ్గా ఆడాలి అని చెప్పేసి. బట్ ఇలానే ఉంటే మాత్రం ఎలిమినేషన్ పక్కా అవుతాడు, విన్నర్ కాదు కదా. కొన్ని వీక్స్ కూడా ఉండకపోవచ్చు, బికాస్ ఆడియన్సే కదా ఓట్ వేసేది. సో ఆడియన్స్ ఎంతవరకు తీసుకోగలుగుతారో అంతవరకే తీసుకోగలుగుతారు, అదర్వైజ్ ఇట్ అవుట్ బాబాయ్ అని చెప్తారనమాట. సో ఇది నా ఒపీనియన్ ప్రజెంట్ జరిగిన ఎపిసోడ్ వరకు అయితే. సో మీకు ఇంకా ఏమనిపిస్తున్నాయి మిగతా కంటెస్టెంట్స్ గురించి అని చెప్పేసి కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ అలాగే లైక్ చేయండి మన వీడియోని, అప్పుడే కాస్త పుష్ వస్తుంది వీడియో, మిగతా వాళ్ళు చూడడానికి కూడా ఛాన్స్ ఉంటుంది అనమాట. బాయ్.